సో హలో గైస్, ఈరోజు ఒక కొత్త యూపీఐ యాప్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఉపయోగించి మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయొచ్చు. ఇందులో కొత్తగా ఏముంది, అన్ని యాప్స్లలో చేసేదే కదా అని అనుకుంటున్నారా? కానీ ఈ యాప్ మాత్రం కొంచెం స్పెషల్ అన్నమాట. ఇందులో దీన్ని ఉపయోగించి పేమెంట్స్ చేస్తే మీరు బ్యాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు. అండ్ అంతేకాకుండా ఈ యాప్లో జీరో బ్యాలెన్స్తో మీరు ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో బ్యాంకుకు వెళ్ళి గంటలు లైన్లో నించోవలసిన పని లేదు. ఈ యాప్లో లాగిన్ అయ్యి దీన్ని మీరు యూస్ చేస్తూ ఉంటే ఐఎమ్ షూర్ మీకు ఇది బాగా నచ్చుతుంది. ఇందులో మీరు పేమెంట్స్ చేస్తూ ఉంటే అర్థమైంది కదా, ఇవి బాగా వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఈ యాప్లో రెఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దీన్ని మీరు ఎవరికైనా రెఫర్ చేస్తే బాగా వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పాలనుకునేది మీకు అర్థమైంది కదా. అది 150 రెఫరల్ వస్తుంది. చాలామంది దీన్ని యూస్ చేస్తున్నారు. మరి ఆ యాప్ ఏంటి, ఎలా సైన్అప్ చేయాలి, ఎలా రెఫర్ చేయాలి, మొత్తం డీటెయిల్స్ A to Z లైవ్లో నా మొబైల్ స్క్రీన్ మీద నేను చెప్తాను. ఒక హానెస్ట్ రివ్యూ అనేది ఇస్తాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఈ యాప్ పేరు వచ్చేసి స్లైస్ అన్నమాట. బేసికల్గా ఇదొక బ్యాంకింగ్ యాప్. ఇందులో మనం క్రెడిట్ కార్డు కూడా తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా జీరో బ్యాలెన్స్తో ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ప్లే స్టోర్లోకి వచ్చేస్తారు. ఇక్కడ చూడండి, ఈ యాప్కి 1 crore ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. అది ఒక మంచి విషయం అనుకోవచ్చు. అండ్ అంతేకాకుండా 4.5 స్టార్ రేటింగ్ ఉంది. ఇంత మంచి ట్రస్టెడ్ యాప్ అనమాట ఇది చాలా పాపులర్ అవుతూ ఉంది. ఈ యాప్ని ఇంతకు ముందే కనుక మీరు యూస్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఆఫర్స్ ఉన్నాయి. అలా కాదు, ఇప్పుడే మేము ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాం అనుకుంటే వాళ్ళకు కూడా ఆఫర్స్ ఉన్నాయి. సో అందరికీ కూడా ఈ యాప్లో మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో మనం ప్రతిరోజు డిఫరెంట్ యూపీఐ యాప్స్ యూస్ చేసి పేమెంట్స్ చేస్తూ ఉంటాం. కానీ వాటికి కొంతమందికి క్యాష్ బ్యాక్స్ వస్తాయి, కొంతమందికి రావు. కానీ ఈ యాప్లో మాత్రం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సైన్అప్ చేయడం వల్ల వస్తాయి, రెఫర్ చేయడం వల్ల వస్తాయి. అండ్ అంతేకాకుండా స్లైస్ యాప్ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కూడా ఉంటాయి. అన్నింటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ముందుగా అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ ముందే నేను కూడా ఈ అప్లికేషన్ని ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ అవుతుంది చూడండి. ఓకే గైస్, ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓల్డ్ యూజర్ అయితే యాప్ని అప్డేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా న్యూ యూజర్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఉన్న యారో మీద క్లిక్ చేద్దాం. ఎస్ఎంఎస్ని ఎలో చేయమని అడుగుతుంది, ఎలో చేయండి. ఫోన్ కాల్స్ని కూడా ఎలో చేయండి. ఈ విధంగా ఈ యాప్ అడిగిన పర్మిషన్స్ అన్నింటినీ ఎలో చేయండి. ఓకే, ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫై అవుతూ ఉంది. సో మన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఆ కోడ్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఒక ఈమెయిల్ కూడా అడుగుతూ ఉంది. మీ ఈమెయిల్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఆ ఈమెయిల్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా గూగుల్ పే, ఫోన్పే సెట్ చేయడానికి ప్రాసెస్ అవుతుంది కదా, సేమ్ అదే ప్రాసెస్ ఈ యాప్లో జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసే ముందు మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో సేమ్ అలాగనే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మనం పేమెంట్స్ తీసుకునేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇక్కడ కింద ఇన్వైట్ కోడ్ దగ్గర మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఇన్వైట్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి కింద యారో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్లైస్ పిన్ని సెట్ చేసుకోమని అడుగుతుంది. 4 digit ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఆటోమేటిక్గా ఇక్కడ ఫెచ్ అవుతుంది. అండ్ నోటిఫికేషన్స్ని ఎలో చేయమని అడుగుతుంది. చూసారా, ఓటీపీ వచ్చేసింది. నోటిఫికేషన్స్ని కూడా ఎలో చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. చూసే ప్రోడక్ట్ మీకు క్రెడిట్ కార్డు కావాలా లేదా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ కావాలా అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ పైన సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఎవరికైనా రెఫర్ చేస్తే ఆ రెఫర్ అమౌంట్ తీసుకోవడానికి మీకు బ్యాంక్ అకౌంట్ కావాలి కదా, అందుకు. సో ఇక్కడ సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎర్న్ ఇంట్రెస్ట్ డైలీ అని ఉంది. నెక్స్ట్ ఎర్న్ ఇంట్రెస్ట్ ఎట్ ఆర్బీఐ రెపో రేట్, ఇలా చాలా రకాల ఆఫర్స్ ఉన్నాయి. సో కిందన్న యారో మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని కిందన్న యారో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ పాన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అయి వస్తుంది. యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంక్ అకౌంట్ కావాలంటే పాన్ కార్డు కావాలి కదా.
సో అందుకు వీళ్ళు పాన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ చేశారు. ఇక్కడ మీ పాన్ నెంబర్ మరియు దాని కింద మీ పేరు కూడా వచ్చేస్తుంది. ఒకసారి మీరు అది చెక్ చేసుకొని కింద ఉన్న యారో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు శాలరీడా లేదా సెల్ఫ్ ఎంప్లాయిడా స్టూడెంటా అనేది ఇక్కడ మీరు మీ కేటగిరీ ఏంటో అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో కింద ప్రొఫెషన్ అని ఉంది. సో ఇక్కడ ప్రొఫెషన్లో మీ కేటగిరీకి సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ 1 to 5 lakhs అనేది నేను సెలెక్ట్ చేశాను. మీరు మీ ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కింద ఉన్న యారో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెక్యూరిటీ వెరిఫికేషన్ అనేది అడుగుతూ ఉంటుంది. సో CKYC అనేది ఇక్కడ బేసికల్గా జరుగుతుంది. ఒక ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీరు అక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీ పేరు, మీ కరెంట్ అడ్రస్, మీ పాన్ నెంబరు, మీ CKYC నెంబరు, కింద నామినీ అనేది ఉంది. నామినీని మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదా కింద సింపుల్గా యారో మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ నామినీ వద్దనుకుంటే స్కిప్ నౌ అనే దాని మీద క్లిక్ చేయండి. సో చూడండి, కొన్ని నిమిషాల్లోనే మన అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఫిల్ అయినాయి. ఒక లాస్ట్ స్టెప్ మాత్రం ఉండిపోయింది. కంప్లీట్ డిజిటల్ KYC అని ఉంది. అంటే ఇక్కడ మనకి ఒక వీడియో కాల్ వస్తుంది. ఆ వీడియో కాల్ ద్వారా మనం మాట్లాడినప్పుడు పర్సన్ని వెరిఫై చేసుకొని బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు మన పేరు మీద. సో ఈ వీడియో కాల్ తర్వాత మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అప్పుడు మీరు సైన్అప్ ద్వారా, రెఫరల్ ద్వారా వచ్చేస్తాయి. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్పాలి అనుకుంటున్నాను. కానీ ఇక్కడ చూడండి, సైన్అప్ చేసుకున్నంత మాత్రాన మనకి రావు. సో చేసుకున్న తర్వాత ఒక ఫ్రెండ్కి మనం ఫస్ట్ ఒక 10 రూపీస్ పంపించి ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేయాలన్నమాట. అప్పుడే మనకి రివార్డ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఏమీ చేయకుండా మనకి రివార్డ్స్ కనిపించవు కదా. సో సింపుల్. ఇక్కడ మన ఒరిజినల్ పాన్ కార్డ్ని చేతిలో ఉంచుకోవాలంట. ఈ వీడియో కాల్ చేసేటప్పుడు పాన్ కార్డ్ని చేతిలో ఉంచుకోండి. ఇక్కడ మన ప్రొఫైల్ అనేది వెరిఫై అవుతూ ఉంది. ఓకే ఫైన్, మన అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, వీడియో కాల్ ద్వారా ఈ స్లైస్ ఏజెంట్ అనేది మిమ్మల్ని వెరిఫై చేస్తారు. మీ సెల్ఫీ తీసుకుంటారు, మీ పాన్ కార్డ్ని వెరిఫై చేస్తారు. ఈ విధంగా ఈ స్లైస్ యాప్లో చాలా సిస్టమేటిక్గా అకౌంట్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో చూడండి, కొన్ని నిమిషాల్లోనే మీ ముందే అకౌంట్ అనేది ఓపెన్ అయింది. కింద లెట్స్ గో మీద క్లిక్ చేద్దాం. సో ఈ యాప్ యొక్క ఇంటరాక్షన్ ఇలా ఉంది. సో ప్రజెంట్ మన అకౌంట్లో 0 రూపీస్ అనేవి ఉన్నాయి. పైన చూడండి సేవింగ్స్ అని మన అకౌంట్ నెంబర్ కూడా చూపిస్తూ ఉంది. కింద యాడ్ మనీ మీద క్లిక్ చేసి మన మనీ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ని ఉపయోగించి ఎక్కడైనా మనం పేమెంట్స్ చేస్తే దాని ద్వారా మనకి బెనిఫిట్స్ వస్తాయి. సో అందుకనే అందరూ ఈ యాప్ని యూస్ చేస్తూ ఉన్నారు. సో ముందు మనం ఇక్కడ యాడ్ మనీ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు ఎంతని యాడ్ చేసుకోవచ్చు, 10, 20, 100 మీ ఇష్టం, ఎంతని యాడ్ చేసుకోవచ్చు అనేది. ఓకే, సో ఇప్పుడు మనం దేని నుంచి యాడ్ చేయాలో ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, చూడండి, పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇప్పుడు మనకి దీని నుంచి బెనిఫిట్స్ ఎలా వస్తాయంటే, ఇలా పక్కకి స్లైడ్ చేయండి. ఇక్కడ స్కాన్ అండ్ పే ఆప్షన్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి విన్ అప్ టు 100 అని ఉంది. మీరు ఎప్పుడైనా షాపింగ్ చేసినప్పుడు కానీ, లేదా ఏ షాప్లోనైనా ఏదైనా కొన్నప్పుడు కానీ దీని ద్వారా మీరు పేమెంట్స్ చేస్తే ఇక్కడ పైన మీకు 0 కింద కనిపిస్తుంది కదా, విన్ అప్ టు 100 అని, అంత మీకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. పేమెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిందో చూడండి. రివార్డ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఈ రివార్డ్ మీద క్లిక్ చేస్తే ఒక గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్లో ఏంటంటే బాంబుని వదిలి అన్నింటిని మనం స్లైస్ చేస్తూ ఉండాలి. ఎన్ని ఎక్కువ స్లైస్ చేస్తే అంత వస్తుందన్నమాట. చూడండి, రివార్డ్స్ వచ్చేసాయి. ఈ రివార్డ్స్ ఏంటంటే ఇవి మోనీస్ అనమాట. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే అంత వస్తాయి. అండ్ అంతేకాకుండా ఇది కేవలం ఒకసారి మాత్రమే కాదు, మనం ఎన్నిసార్లు పేమెంట్ చేస్తే అన్నిసార్లు ఈ గేమ్ అనేది ఆన్ అవుతుంది. మనం మోనీస్ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ సర్కిల్ని ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి మోనీస్ వాల్యూ ఎంత ఉంటుందో ఇక్కడ మనకి తెలుస్తుంది. అండ్ ఇవి మొత్తం మనం ఈ కింద ఉన్న రీడింగ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇవి మనకి బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ బిల్స్ అనేవి పే చేసుకోవచ్చు, రిఫర్ అండ్ ఎర్న్ చేసుకోవచ్చు. దీని గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత.
ఈ బిల్స్ మీద పే చేస్తే క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ విన్ అప్ టు 50 క్యాష్ బ్యాక్. బిల్ పేమెంట్ చేసేటప్పుడు మనకి ఈ 50 అనేది క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ కరెంట్ బిల్ రివార్డ్ చూడండి అబౌవ్ 500. సూపర్ కదా. ఈ యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంది చూడండి. సో గైస్, మీకు నిజంగా ఇందులో రివార్డ్స్ రావాలనుకుంటే ఫస్ట్ ఒక 100 అనేవి ఎవరికైనా మీ ఫ్రెండ్కి సెండ్ చేసి మళ్ళీ ఆ 100ని మీకే సెండ్ చేయమని చెప్పండి. అప్పుడు మీకు రివార్డ్స్ కనిపిస్తాయి. ఈ 10-20 చేస్తే రివార్డ్స్ తక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా. జస్ట్ ఒకసారి టెస్ట్ చేయండి. ఇందులో పోయేది ఏం లేదు, మళ్ళీ మీకే వస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈ యాప్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఇన్వైట్ అండ్ ఎర్న్ ఆప్షన్. దీన్ని ఉపయోగించి మీరు 150 దాకా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఎర్న్ 150 మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ ఉంది, ఇన్వైట్ అండ్ ఎర్న్ 150. గుర్తుపెట్టుకోండి, కేవలం మీ లింక్ పంపించి వాళ్ళని సైన్అప్ చేయించినంత మాత్రాన మీకు కానీ సైన్అప్ అయిన వాళ్ళకి కానీ ఎటువంటి ఆఫర్స్ అనేవి రావు. మీరు అట్లీస్ట్ ఒక 2 ట్రాన్సాక్షన్స్ అనేవి చేయాలన్నమాట. సో చూశారు కదా గాయస్, ఇది స్లైస్ యాప్ యొక్క ఫీచర్స్. అండ్ ఈ వీడియోని మీరు యూట్యూబ్లో చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియోని మీరు ఫేస్బుక్లో చూస్తున్నట్లయితే పైన మీకు ఈ యాప్ లింక్ దొరుకుతుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కేవైసీ వెరిఫికేషన్ చేయాలి, వీడియో కాల్ చేయాలి, అండ్ బ్యాంక్ అకౌంట్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 2 ట్రాన్సాక్షన్స్, 2 ట్రాన్సాక్షన్స్, అవి ఎంతైనా కావచ్చు, 10 కావచ్చు, 100 కావచ్చు. ఈ యాప్ చాలా బాగుంది. ఈ యాప్ మీద మంచి రిటర్న్స్ వస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీరు ఈ యాప్ని ట్రై చేశారా లేదా అనేది కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.